అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సాగర్ అన్న అలియాస్ బాలన్న నల్లమల్ల ఫారెస్ట్లో ఎక్కువ కాలం పనిచేశారు. దాదాపు 8 సంవత్సరాల పార్టీలో పనిచేసిన ఆయన ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ కావచ్చు, లేదా మామూలు నల్లమల్ల జిల్లాలో 3 ప్రాంతాల పోలీస్ స్టేషన్లో దాడి జరగాలంటే యాక్షన్ టీంలో మీరు ఉండేదని అప్పుడు పోలీసుల ఒక వాదన. అవును సార్. అంటే అప్పుడు పోలీస్ స్టేషన్ దాడి చేయడం వెనక ఉద్దేశం పార్టీ ఆదేశాలు తప్ప మీ వ్యక్తిగత కారణాలు కావు, అది కూడా ఆయుధాల కోసం మాత్రమే. ఎందుకు చేశారు, ఎందుకు వెళ్ళారు అనే ప్రశ్న సమాధానం చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం, పార్టీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత మీరు చేసే మంచి కార్యక్రమాలు చెప్పండి. సార్, మా కుటుంబ పరిస్థితి అయితే నేను సిపిఎంలో మండల స్థాయి కార్యదర్శిగా పనిచేసినాడు. అక్కడ నుంచి ఏమైంది, సిపిఎంలో పనిచేస్తుంటేనే మాధవ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు నాయన వాళ్ళకు రైతు కూలీ సంఘంలో నాయనని మీకు మాధవ్తో ఆల్రెడీ నాయన భావజాలంతో మేము ఇంటి దగ్గర ఉండి మా ఆర్థిక పరిస్థితి అప్పటికే మామూలుగా ఉంది. పార్టీ అనుభవాలు మా నాయనకు వస్తూ పోతుంటే ఆ తర్వాత మేము యాక్టివ్గా ఉండే వరకు మమ్మల్ని కూడా దగ్గర తీసుకొని మాట్లాడడం, అంటే రామని చెప్పలేదు, కాకపోతే వాళ్ళు మాతో మాట్లాడే విధానాన్ని, పబ్లిక్తో మాట్లాడే విధానాన్ని మనం పక్క నుండి గమనించి పార్టీ కోసానికి పని చేయాలి కదా, వీళ్ళు చదువుకొని ఒక స్థాయిలో ఉండి జాబులు వదిలిపెట్టేసి ప్రజల కోసం పని చేస్తున్నప్పుడు మా నాయనకు అంతో చదువుకోకుండా దాని మీద అవగాహన ఉంది కాబట్టి అప్పట్లో ఇంటికాడ ఉండి బువ్వ పెడుతూ పార్టీకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను తీరుస్తున్నప్పుడు అంటే మేము గిట రేపు సమాజానికి ఒక సేవ చేయాలి కదా అనే ఆలోచన విధానంతో చిన్నగా పార్టీకి పని చేయడం స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ అమ్మకు ఆరోగ్యం బాగాలేకున్నది. మేము అప్పుడు ఇల్లు వదిలి నాయన నేను జీతం ఉన్నాం వచ్చి జీతం ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ కురమీది ఈ ఏరియా పరిస్థితి ఎంత పెద్దోళ్ళకైనా 5,500, 6,000 రూపాయలు, 7,000 రూపాయలు జీతం సార్ అప్పట్లో. అయితే ఈ జీతాలు ఉన్న గిండ్రితో పట్టించిన బర్పడ పెట్టి మామిడికాయ చికెన్ పెడితే అలా మన సున్నం నీళ్ళు ఉంటాయి కదా సార్, అది పోసి చికెన్ పెడితే బూజు వచ్చేది జీతగాలకు. సరే, ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు వాళ్ళు కష్టం చేస్తున్నప్పుడు ఆ కష్టానికి సరిపడే తిన్నన పెట్టాలనేది ఆలోచన విధానం పార్టీ చెప్పింది. అయితే దానికి ఏమైంది సార్ అంటే మేము చిన్న వయసులో ఉన్నాం, మా కారు పిల్లలనే తీసుకొని ఒక 20 మందిని జమ చేసింది పార్టీ. చేసి ఆ నైటు మనం ఎక్కడ ఉన్నా సరే ఆ ఏరియాలో ఒక దాడులు, భూస్వామ్య ఊరగానికి కానీ వాల్ పోస్టర్లు వేయడానికి కానీ ఏ రకంగా చేయాలని పార్టీ చెప్తే దాన్ని ఫాలో అవ్వకుండా పోయారు సార్. పోయిన తర్వాత చేస్తూ ఒక 5 ఏళ్ళు చేయగానే ఊళ్ళో టోటల్గా ఇక్కడ ఉన్న యజమానులు ఉంటారు కదా, వీడు ఏందో చేస్తున్నాడు, వీడు వల్ల మనకు ప్రాణాల ముప్పు ఉంది అనేది టార్గెట్ చేశారు. అప్పట్లో చిన్న వయసు నాది, ఇటు పార్టీ తీసుకుపోలేకపోతుంది, ఇటు జనాలలో బతకలేకపోతున్నాను, ఇంటికాడ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఏదేమన్నా కానీ అని చెప్పేసి చిన్నగా ఉంటే జీతం ఉన్న దగ్గర నైట్ ఎంటాడేది పగులు ఎంటాడేనని డిపార్ట్మెంట్. అప్పుడు లాస్ట్ బట్టలు ఇడిసి గోడంచున్న పని తప్పించుకున్న కాలాలు ఉన్నాయి. ఇంకా లాస్ట్లో ఇంకా చనిపోతా అనే చివరి స్టేజ్కి వచ్చిన తర్వాత పార్టీలోకి వెళ్ళినా సరే. అయితే పార్టీ ఎవరు మీకు బాధ్యులు? అప్పుడు జీవన్ అని చెప్పేసి కమాండర్ ఉండేది సార్ ఇక్కడ అచ్చంపేట. అయితే దానికి వీళ్ళందరి పార్టీతో సంబంధం లేకుండా మాకు కేంద్ర కమిటీ సభ్యుడు మాధవ్ మాకు అంటే మాధవ్ అంటే మీ నాన్నగారికి, మా నాన్నగారికి నాకతో ఉంచేటప్పుడు ఆ సంఘాలలో ఏం చేయాలి ఏం సంగతి అనేది మాధవ్ అప్పచెప్పేది బాధ్యతలు అనేది. అయితే మా నాయన ద్వారా మాధవ్ మాకు పరిచయం అయింది. అయితే వచ్చేటప్పుడు వీళ్ళకు లోకల్ దళాలకు అప్పచెప్పిపోయింది మమ్మల్ని. అట్లా ఆయన్నే కమ్యూనికేషన్ చేసి అప్పచెప్పిన తర్వాత లాస్ట్కి ఆయన ఉన్నప్పుడే నేను ఉండలేను, నేను బతకలేను, నన్ను కొట్టేస్తారని చెప్పేసి మళ్ళీ ఆయన వచ్చినప్పుడే వెళ్ళిపోయినా. ఇంకా ఎవరు? మాధవ్ వచ్చినప్పుడే. ఈడ మన గణపూర్ దగ్గర ఎన్కౌంటర్ జరిగింది సార్ మనలకు. అది మీటింగ్ పెట్టి గరువుదాడి చేసి వస్తుంటే ఎన్కౌంటర్ జరిగి
వాళ్ళు వస్తున్న క్రమంలో కుమ్మింగ్ చేసేటప్పుడు నేను గొర్రెల దగ్గర ఉన్నా. ఎక్కడ గన్పూర్? గన్పూర్ దగ్గర కదా సార్, ఒంగురంపల్లి అని ఇక్కడే ఉంటుంది పైన. అయితే అక్కడ ఉన్నప్పుడు ఏమైంది, కుమ్మింగ్కి వచ్చేటప్పుడు నా ఎంట పడ్డారు. ఇంకా అప్పటికి నేను ఉండలేననేది, చెప్పులు కూడా కావాలంటే వీళ్ళు ఏం చేసారు, సంతోషు నా దగ్గరకు వచ్చి తువ్వాల చెప్పులు తీసుకుపోయేటప్పుడు నా పై మీద ఉన్నాయి, నేను ఇచ్చేసిన, చెప్పులు లేవు ఎన్నుకుంటారు వచ్చినామంటే ఇచ్చేసిన. ఆ ఇచ్చేసినప్పుడు పక్క వాళ్ళు చూసి ఎవరికో చెప్తే వాళ్ళు నీ పార్టీకి మళ్ళా కలిసిన వీడని చెప్పేసి నా ఇంట పడడం మొదలుపెట్టారు. ఇంకా తప్పని పరిస్థితులు, ఇంకా నేను ఉండలేను, బతకలేను. ఇప్పుడు ఈ స్థాయిలో నన్ను కొట్టినా పార్టీ చనిపోయినట్టు లేని నా పరిస్థితి. అది ఎవరు చంపిరో తెలియని పరిస్థితికి వస్తుంది. నేను పని చేసి ఏం లాభం, నేను ఇంత రిస్క్ పడి లేదు, పార్టీలకే శాశ్వతంగా వెళ్ళిపోదాం, అదేందో దగ్గరుండి చేస్తే అయిపోతుంది కదా, నలుగురిలో నాకు గుర్తింపు లేనప్పుడు నేను బయట ఉండి చేయడం ఎందుకు, ఇంకా ఇంత రిస్క్ తీసుకొని అని డైరెక్ట్ పార్టీలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏ సంవత్సరం? 2002 సార్. 2002లో పార్టీకి పూర్తిగా అజ్ఞాతం. అజ్ఞాతం. ఎక్కడ ఏ ప్రాంతాలు తిరిగారు ఇప్పుడు? ఇప్పుడు ప్రస్తుతానికైతే మహబూబ్నగర్ జిల్లా మొత్తం ఫస్ట్లో తిరిగినాం. తిరిగిన తర్వాత యాక్షన్లు చేయడం కానీ, పబ్లిక్ దగ్గర పోయి ఆర్గనైజేషన్ చేసి వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు మెయిన్ సంతోషు, ప్రకాషు, ఈ తుమ్మల భగవంతు, రత్నం, మురళి నల్గొండ, ఇట్లా దాదాపు ఒక కార్యక్రమానికి మెయిన్ కార్యక్రమాలకు మమ్మల్ని ఉపయోగించేది. ఈ చిల్లర ఏంటంటే దళాలకే అప్పచెప్పేది ఏరియాకు. మెయిన్ నల్లమలలో సమస్యలు ఏమున్నాయి, పార్టీ మీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? ప్లాటూన్ ఏ కమాండర్ సార్. ప్లాటూన్ ఏ కమాండర్ అంటే ముందర ఉంటుంది అనమాట, దాడికి సమసిద్ధంగా ఉండాలన్నమాట. ఓకే. నాయకత్వాన్ని కాపాడాలి, ప్లస్ మనం చేసేటప్పుడు పెట్రోలింగ్ దానికి భయతో వహించాలి. బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా దాడులు చేయాలన్నా ఇది వెళ్ళాలి. అంటే ఎలాంటి కష్టకాలంలో కాపాడాలన్నప్పుడు ఈ టీం బతకడానికి సావడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. అట్లయితేనే ఏ టీంలో ఉంచుతారనమాట. బి టీం ఏంది, నాయకత్వానికి భద్రత వహించాలి. సి టీం ఏంది, వెనక నుంచి వచ్చేదాన్ని ఎదుర్కోవాలి. కానీ ఎంతసేపు ఉన్నా ఏ టీం మీదనే దాడి జరుగుతుంది. ఎంతసేపు ఉన్నా ఏమవుతుందంటే ముందర అబ్జర్వేషన్ చేసేదే, పెట్రోలింగ్ చేసేది అదే, దళానికి భద్రత ఫస్ట్ పొజిషన్ తీసుకునేది అదే. ఏ టీంలో ఎంతమంది ఉంటారు అంటే ప్లాటూన్కి వచ్చేసి 30 నుంచి 60 మంది వరకు బయట ఉంటుంది దాంట్లో. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు గిట్ట వాళ్ళ టీంలోకి ఇంకా అప్పుడు దీనిలో తీసుకోవాల్సిందే. ఎందుకంటే దళాలని ఆడ వేరుపాటు చేయం మేము. ఎంతసేపున మైదాన ప్రాంతాల్లో పని చేసినా, నల్లమల్ల చేసినా ఈ ప్లాటూన్లో కలిసే వరకు అలా సభ్యులు చీలదీస్తాం. చీలదీసి ఏ టీం అయితే మినిమం 11 నుంచి 12 మంది ఉంటుంది. బి టీం ఉన్న నాయకత్వం, మెయిన్ నాయకత్వాన్ని ఎంతమంది ఉన్నా సి టీం విడగొడతాం, దానికి 10-12 మంది ఉంటాం. ఏ టీం 10-12 మంది ఉంటాం. మెయిన్ నాయకత్వాన్ని మధ్యలో పెడతాం, దాని భద్రత. అది ఏ టీంలో పనిచేస్తారు? ఏ టీంలో పనిచేస్తున్న సమయంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటనలు చెప్పండి. అంటే దాడులు, ప్రతి దాడులు. అంటే ఏ టీంలో పనిచేస్తున్నప్పుడు శ్రీధర్ అని చెప్పేసి మన రాష్ట్ర కమిటీ సభ్యుడు, ప్రకాశం జిల్లాలో పుల్లల చెరుకు దగ్గరలో. అయితే మేము నల్లగొండలో ఇది గుంటూరులో కలిసేటప్పుడు ఇక్కడ మాధవ్, రామకృష్ణ, శాఖమూరు అప్పారావు వీళ్ళందరూ ఇక్కడ కమ్యూనికేషన్ చేసి మీటింగ్ ఉంది. కలిసిన తర్వాత మేము మహబూబ్నగర్ నుంచి అక్కడికి వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత ఒక 3-4 రోజులు అక్కడ లోకల్ పనులు చేసి దానికి సరిపోయే ఫుడ్ క్యాంపు కోసానికి చేసినాము. చేసి శ్రీధర్ వాళ్ళ భార్యని తీసుకుపోవాలే, అతని దగ్గరికి చాలా రోజులు దూరంగా ఉండని చెప్పేసి పంపించారు మమ్మల్ని. అయితే ఆ నైటు వాళ్ళు దాదాపు 10-15 రోజులు అక్కడ క్యాంప్ వేశారు సార్. అల్గిట అక్కడ లోకల్ దళాలు మొత్తం మీటింగ్ పెట్టి, కార్యదర్శులు పెట్టి ఆయన మీటింగ్ చేస్తున్నాడు. ఇతర రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీ సమావేశాలు నడుస్తున్నాయి. ఇది మనము చర్చలకు వచ్చిన తర్వాత పార్టీ ఎలాంటి నష్టపోయింది, మనం ఎక్స్పోజ్ అయినాము అంటే మన నిర్లక్ష్యం ఏంటి, దాడులు చాలా జరిగినాయి, మన నాయకత్వాన్ని కోల్పోయినాము, అరెస్టులు అయినాయి, దీనికి మన ఎలాంటి మిస్టేక్లు చేయొద్దు, మళ్ళీ పార్టీని కాపాడుకోవాలంటే మనం అనేది కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ కూర్చొని మీటింగ్లు ఎక్కడికెక్కడ జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, కోస్తా, రాయలసీమ, ఇవి కమిటీలు 4 కమిటీలు ఉన్నాయి. 4 కమిటీలతోటి 4 కమిటీల ఏరియాల కమాండర్లతోటి
జిల్లా కార్యదర్శులతోటి ఏరియా కమిటీలతోటి ఈ రకరకాలుగా సమస్యల మీద చర్చలు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న క్రమంలో శ్రీధరు రాష్ట్ర కమిటీ సభ్యులు రెండో స్థాయి ఆయన వాళ్ళ ఏరియా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా ఆ కార్యదర్శులతోటి మీటింగ్ పెట్టాడు. పంపించిన తర్వాత ఇంకా అక్కడ దాదాపు కొన్ని దళాలు వెళ్ళిపోయినాయి. వాళ్ళు ఒక 10-15 మందితోటి ఆ గుట్ట మీద డెన్ ఉంది. వీళ్ళ భార్యను తీసుకుపోయి అప్పచెప్తామని అదే నేటు ఈశ్వరు, నేను, రవి అని చెప్పేసి నల్గొండ పిల్లాడు. ఈ నలుగురం కలిసి అలా భార్యను తీసుకుపోయి అక్కడ మేము పడుకున్నాం. సార్ ఇంకా లేట్ అయింది, రోల్ కాల్ అయిపోయింది, అన్నం పెడితే తిన్నాం, పడుకున్నాం. అయితే ఏం చేసిండు పొద్దుగాల పూట నా ఎమ్మటి రాసాగర్ అని చెప్పేసి బాత్రూమ్కి పోయేటప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు వచ్చి క్యాంప్లో కలిసి తోలుకొని పోయేటప్పుడు బాత్రూమ్కి అలా గన్మెన్లు నేను పోయాను సార్. పోయిన తర్వాత 5:30కి వెళ్ళిపోయినాం. వేళ 6-6:15కు తెల్లారుతుంది. మేము 5:30కే బాత్రూమ్కి పోయి కూర్చొని లేచిన. నేను ఫస్టే గుట్టంచుకుపోయినా నా అందరికంటే ముందు కూర్చొని లేచి చూసినప్పుడు కవర్ సపోర్ట్ అయింది కింద. బాత్రూమ్కి ఎవరు పోయారు అని చెప్పేసి ముందుకు వెళ్ళాను సార్. ముందుకు వెళ్ళే వరకు కిందికి బండలేక కిందికి అని మబ్బులో గాని వస్తలేదు. సరేలే అని చెప్పేసి నేను దగ్గరికి వచ్చేసిన. ఎవడో దాడి చేయడం చేసేదని చెప్పేసి దగ్గరికి వచ్చేసినప్పుడు ఈ ఈశ్వరన్న కామ్రేడ్ ఏం చేసినారు, ఈ నన్ను జోక్ ఆడేది, కొద్దిగా చిన్న పిల్ల స్వభావం లేక జర ప్రేమగా చూసేది. ఓ శ్రీధర్ కామ్రేడ్ అయిపోలేదా, ఇంకా ఎంతసేపు కూర్చుంటావు అని చెప్పేసి పేరు పెట్టి పిలిచిండు ఇతను. అప్పటికి ఎడ్జికి వచ్చి కూర్చున్నాడు. అక్కడ శత్రువు ఎడ్జికి వచ్చి కూర్చున్నాడు. దగ్గరికి మనం ఎక్కడ దిగినా ఎడ్జి కిందగానే దిగాల. గుట్ట ఒక 10 ఎకరాల పెట్టు ప్లేన్ ఉంటుంది, కానీ మొత్తం గుట్ట. ఆ ఎడ్జి నుంచి ఎప్పుడైతే పేరు పిలిచి ఈయన పాయింట్ ఎప్పుడైతే బెల్ట్ పెట్టి సప్లై అయిందో ఆ బెల్ట్ సప్లై అయిన కొట్టించాడు. బెల్ట్ సప్లై అయినాయి. ఫైరింగ్ పార్ట్ 1 వరకు ఫైరింగ్ ఓపెన్ చేసినాం. మేము చేసే వరకు మళ్ళీ ఏమైంది, ఈయన పక్కలంగా వెళ్ళిపోయినాయి, ఆయన తాకలేదు, బ్రష్లు కొడుతున్నాడు. వచ్చేసిన మొత్తం ఈయన పేరు అయిన వరకు శ్రీధర్ అంటే ఎవరు, రాసుకోండి సార్. ఇప్పుడు టార్గెట్ ఎవరు, అతనే. ఆ మీటింగ్ ఆ దాడికి ప్రత్యేకంగా టార్గెట్ ఆయన. అయితే ఈ పేరినంగా ఇంకా బ్రష్ల 4 వైపుల నుంచి ఫైరింగ్ వస్తుంది. అక్కడ దళం మీద స్టార్ట్ అయింది, ఇక్కడ ఈడ స్టార్ట్ అయింది. ఈ మనిషిని ఇంకా భుజాన్ని వేసుకొని గుంజుకొని వెళ్ళిపోయేటప్పుడే తొడలో పడ్డది ఆయన. తొడల వరకు ఏకే ఇప్పిచ్చేస్తుంది. ఏం కాదు నువ్వు రా 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 అని గుంజుకుపోయినాం. దాదాపు ఒక 200 మీటర్లు గుంజుకుపోయే వరకు సాతిలో పడిపోయింది. ఆ పడ్డప్పుడే ఏకే పోచిగిచ్చ ఇప్పి తీసుకొని పోనీ కామ్రేడ్, మీరు ఉండకండి, వెళ్ళిపోండి అని చెప్పేసి అయిపోయింది నా పని, వెళ్ళిపోండి అని ఇచ్చేసి ఆ సాగు బతుకులంటే ఏకే ఇచ్చి పోచి ఇచ్చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి. కంప్యూటర్ ఉండే, కంప్యూటర్ పలగొట్టం అని చెప్పేసి పలగొట్టేసినాం. రాయి ఎత్తేసి వెళ్ళిపోయినాం. అప్పటికి ఈడ 6 మంది పడిపోయారు. అక్కడ మిలిగింది ఎంతమంది, 7 మంది మిలిగాం. ఆ ఫైరింగ్లో బ్రష్లో వస్తున్నాయి. ఏ పక్క గిట్ట మనకు ఛాయిస్ లేదు. తెల్లారుతుంది, మబ్బు లైట్గా మసుకుంది, ఎవరికొవరు గుర్తుపట్టాలో అర్థం కాని పొజిషన్ మాది. లాస్ట్లో ఇంకా ఒకరికొకరు కోడ్ పెట్టి పిలుచుకొని ఆ ఫైరింగ్లోనే ఇంకా లాస్ట్ 7వ మందిలో 6వ వ్యక్తి గిట్ట పడిపోయాడు. ఇంకా 6 మంది ఉన్నాం మేము. ఏం చేయాలని చెప్పేసి ఇంకా మనం బత్తం చూస్తాం. అన్ని ఏకేలు పడే కాడికి తీసుకున్నాం. ఎస్ఎల్ఆర్లు ఉన్నాయి, ఓ ఇన్సాస్ ఉంది. దాన్ని తీసుకొని అయ్యా మనం ఏమున్నా 1+4 ఫైరింగ్ ఓవర్ ఇస్తుంటే ఓవర్ వెళ్ళిపోవాలా, పొజిషన్లో తీసుకొని మళ్ళీ కొట్టాలి. ఎంతసేపు అయినా సరే మనము బతుకుతాం, కానీ ప్రాణాలతో దొరకదు. మనం చెలపండి అని చెప్పేసి ఇంకా 6 మందిమి, 3 పోతే 3 రావాలి, 3 పోతే 3 రావాలి. అది దాదాపు పొద్దుగాల 5:30కి స్టార్ట్ అయిన ఫైరింగ్ మధ్యాహ్నం 1 అయింది సార్. ఆ గుట్ట దిగడానికి లాస్ట్కు ఎవరు మూత్రం వాళ్ళు పట్టుకొని తాగాను. తిండి లేదు. ఆ ఫైరింగ్లో ధూప విపరీతంగా అవుతుంది సార్. అప్పుడు తప్పని పరిస్థితి అని చెప్పేసి కిందికి వెళ్ళి మూత్రాలు చేతిలో పట్టుకొని తాగుతుంటే చాలా ఇబ్బందికరంగా అనిపించింది సార్. అక్కడ నుంచి బయటికి వెళ్ళేసి రాష్ట్ర కమిటీకి వచ్చి కలిసి ఇది పరిస్థితి జరిగిందని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత శ్రీధర్ జేబులో ఒక లెటర్ దొరికింది. ప్రజా సంఘాలకు మీటింగ్ ఉందనేది, ఎవరెవరు వస్తారనేది రాసి ఉంది అలా. ఆ ఏపీటీకి 2 పంపించారు.
2 ఏకేలు ఇచ్చి పరిస్థితి లెటరు వీళ్ళు చదవలే, పోలీస్ డిపార్ట్మెంట్ లెటర్ దొరికిందని చెప్పలేదు. అక్కడికి వచ్చి దాంట్లో ఒక వ్యక్తి కోవట్ ఉన్నాడు. అలా ఆ వ్యక్తి క్యాంపుకి ఫస్ట్ ఈయన సపరేట్ లెటర్ పోయింది నాకు, ఎవరికి కోవట్కు. ఆ లెటర్ పట్టుకొని దాడి జరిగింది. అదే ఏపీడికి మమ్మల్ని పంపించారు, ఈశ్వర్ అనే వ్యక్తిని నన్ను మళ్ళా పంపిస్తే సార్ అక్కడికి పోయిన తర్వాత నయం వచ్చిండు. అసలు పోలీసులు రాలే, మళ్ళా నయం వచ్చిండు. వచ్చేసి మేమేమో ఇద్దరం ఒకటే సైజు ఉన్నాం సార్, చిన్నగా ఉన్నాం మేము, ఒక హైట్ లేము లావు లేము, వానికి అంత క్యాజువల్ జర్నీ పోయిన నయం. ఇట్లా చెయ్యి దగ్గరకు వచ్చేసింది సార్, కార్లోంచి దిగి చెయ్యి దగ్గర పెట్టాను, చెలో తీసి చెట్లలో దుంకి ఏకే లోడ్ చేసినాం, వెళ్ళిపోయింది పని. అక్కడ నుంచి ఆ ఏపీటి వదిలేసినాం, వచ్చి ఇది జరిగిందని చెప్పి. వచ్చిన తర్వాత ఇంకా దీనికి మనం ప్రతీకారం ఏదైనా దాడి చేయాలని చెప్పేసి ప్రకాశం జిల్లాలో పోలీసులు కుమ్మింగ్కి వచ్చారు. కుమ్మింగ్కి వచ్చి ఆగిన తర్వాత అక్కడ దాడి చేయాలి. ఫస్ట్ రాకెట్ లాంచర్, అదే ఫస్ట్ ఇప్పుడు దొరికిన రాకెట్ లాంచర్ మావోయిస్టుల కాడ మనకు 2005లో దొరికిన రాకెట్ లాంచర్ ఫస్ట్ వాళ్ళ మీద దాడి ఉపయోగించినాం. దాన్ని పేలలేదు, పేలకపోతే గ్రానైల్ వేసి ఫైరింగ్ చేసి వెళ్ళి వచ్చేసినాం. ఎందుకంటే మనం ఏమనకపోతే మన మీద దాడులు జరుగుతాయి, ఎంతసేపు ఉన్నా మనం ఎక్కడికక్కడ అడ్డుకోవాలి. దాడులు అనేది మనం ప్రతి దాడి చేస్తేనే ఈయనకి డిఫెన్స్లోకి వెళ్ళిపోతాడు, లేకపోతే మనం చేయకపోతే డిఫెన్స్లోకి వెళ్ళిపోవడం అనేది క్యాంపెనింగ్ తీసుకున్నాం. తీసుకొని అక్కడ ఆడ చేసిన తర్వాత మళ్ళా ఎర్రగొండపురం పోలీస్ స్టేషన్ మీద ఫైరింగ్ చేసి అక్కడి నుంచి వచ్చేసి మన బోరాపూర్ దగ్గర క్యాంపుపై ఇద్దరమే, కిరణ్ నేనంటేనే ఇద్దరం పని మీద పోయి వాడు క్యాంప్ వేసిండు. మనం ఉత్తగిందు పోవాలా, మనం దాడి చేస్తేనే మనకి భయం అనేది ఉంటుంది అనేది ఇద్దరం 4 తూటాలు కొట్టినాం కావాలని చెప్పేసి. కొట్టిన తర్వాత డీజీపీ వచ్చి క్యాంపు మీద పరామర్శించి 4 తూటలకు ఫైరింగ్ ఓడ్చుకోని వాళ్ళు క్యాంపు 100 మంది క్యాంప్ వేసి డీజీపీ వచ్చి హెలికాప్టర్లో దిగి రాత్రి కాల్ చేసిరు సార్. అంటే నువ్వు కొమ్మికి వచ్చినవి అక్కడ ఉన్న చెంచులని రకరకాలుగా ఇబ్బంది పెట్టారు సార్. ఆ నైటు చెంచోలని 3 పెంటల చెంచోలను అడ్డం పెట్టుకొని పడుకున్నాడు. ఒకసారి ఎర్రగొండపాలెం పోలీసు మీద దాడి చెప్పు, ఎలా చేశారు? అదే సార్, అయితే యాక్చువల్గా మన దగ్గర వేపన్స్ లేవు. వేపన్స్ కావాలంటే ఏం చేయాలి? శత్రువుకు మనకు అనుకూలంగా ఉన్న శత్రుస్థావంపై మనం దాడి చేయాలి. దాడి చేయాలంటే మన కాడ ఉన్నంత బలగాన్ని ఉపయోగించాలి. మన దగ్గర ఉన్న వేపన్స్ అన్నీ ఉపయోగించి కంట్రోల్కి తెచ్చుకోవాలి అనే ఆలోచన చేసినప్పుడు దాన్ని చేసే ముందులో రిహార్సల్ చేసి క్యాంపు టీంలు ఏ టీం ఏ దాడి చేయాలి, ఏ టైంలో ఏ టీం సపోర్ట్గా ఉండాలి అనేది దాన్ని ప్రిపేర్ చేసి ఆ స్టేషను 2-3 ఎన్కౌంటర్లకు బాధ్యత వహించిన ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఆఫీసర్స్. అయితే ఇది ఎప్పటికైనా మనకు ప్రమాదకరమే, ప్లస్ ఆయుధాలు కావాలి మనకు. దీన్ని ఏదో రకంగా శత్రువుని డిఫెన్స్లోకి నెట్టాలి అనే ఆలోచనతోటి పార్టీ పిలుపునిచ్చింది. పిలుపును అనుకూలంగా దాడి చేయాల్సి వచ్చేసింది. ఎన్ని గంటలకు చేశారు? అది సాయంత్రం 6:30 అయింది సార్. సక్సెస్ అయ్యారా? అంటే మొత్తం కాలేకపోయినాం. ఆతల వైపు సగం తీయగలిగినాం కానీ మొత్తం పూర్తిగా చేయలేకపోయినాం. అప్పుడు ఎవరు మీకు ఎస్పీ అప్పుడు ఉండేవారు ఎర్రగొండపాలెం? ప్రకాశం అంటే అప్పుడు రెడ్డి ఉండే సార్, ఏం పేరు ఉండే, అతని పేరు మైపాల్ రెడ్డి ఏదో ఉండే సార్. అదే అయితే యాదికి లేదు. మనము మన ఈ ఏరియాలో ఎవరు ఉన్నారని చెప్పగలుగుతాం, కానీ మనం అవసరానికి పోయి వచ్చేది. అని ఎర్రగొండపాలెం రాకెట్ లాంచర్ ఫస్ట్ టైం పిలిచారు, పోలీస్ స్టేషన్ మీద అటాక్. తర్వాత ఎక్కడ మరి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? నాది టోటల్గా మాబ్నార్ సార్, ఎక్కువ సార్. నేను తిరిగిది ఆర్గనైజర్ కానీ నా ప్లాటును తిరగడం కానీ ఇక్కడ ఉన్న చెంచుల సమస్యల మీద మెయిన్. అక్కడ ఆర్థికంగా వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం ఐటీడీ కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి ప్రోత్సాహాలు లేవు సార్. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా వాళ్ళ జ్వరాలు వచ్చి చనిపోయినా కానీ పట్టించుకున్న నాదుడు లేడు. అప్పట్లో ఏంటంటే ప్రత్యేకంగా చెంచులని ఎట్లా రక్షించాలి, మనం వాళ్ళతోటి ఎట్లా వ్యవసాయం చేపియాలా,
ఈ బయట నుంచి వచ్చిన వ్యక్తులు సారాయికి బానిసలను చేసి వాళ్ళ దగ్గర ఉన్న మేక పిల్లలు ఉన్న వాళ్ళు చెట్టు బంకలు తెచ్చిన ఏర్లు తెచ్చిన ఏం తెచ్చినా వాళ్ళకి సారాయి పోచడం, వాళ్ళకి ఎలాంటి తిండి లేకుండా బయట నుంచి గ్రామాల నుంచి సారాయి తీసుకొచ్చి పోసి అన్ని ప్రతి వస్తువు తీసుకుపోతున్నారు. ఇది కాదు పరిస్థితి. మనం దగ్గరుండి పార్టీ క్యాంపెయినింగ్, మనం వీళ్ళకి వ్యవసాయం నేర్పాలి, సారాయిని ఫస్ట్ అడ్డుకోవాలి. మనము దీని మద్యపాన నిషేధాన్ని ఖచ్చితంగా మనము దీన్ని పటిష్టంగా చేయాలి. గ్రామాలైనా సరే, ఇక్కడ ఆదివాసుల కోసానికైనా సరే, ఎక్కడైనా సరే మనం ప్రత్యేకంగా దీని మీద మనము దృష్టి పెడితేనే ప్రజలు సంసారం మీద కానీ వాళ్ళ తిండి ఆహారం మీద ఆకలి అనేది ఇవన్నీ కూడా మీరు చేశాం. సక్సెస్ అయ్యారా? అయ్యాం సార్, 90% అయినట్టే. ఎందుకంటే అప్పట్లో సారాయి మీద ఎలాంటి ఏ గవర్నమెంట్ కానీ మద్యపానం మీద కానీ ఇప్పటివరకు గిట బ్రాండ్ షాపులు పెడుతున్నారు సార్. ఎవరి కోసానికి పెడుతున్నారు? ఎవరు దాగి సావాలని? అసలు ఏ రాజకీయ నాయకుడైనా కనీసం మద్యపానం నిషేధం అనేది ఎవరి నోటి గిట ఎక్కడ గిట వస్తలేదు. అంటే ఇప్పటివరకు గిట దేశాన్ని పాలించేది ఏంటి? మద్యపానంతో పొలిటికల్ లీడర్లు పాలిస్తున్నారు. అసలు అది మద్యపానం అనేది లేకుంటే కుటుంబాలు చాలా వరకు ఎలాంటి నష్టము పోవు. ఇప్పుడు ఇలా బయట హత్యలు జరుగుతున్నాయంటే మద్యపానంతో జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయంటే మద్యపానంతో జరుగుతున్నాయి. డ్రగ్స్ ఏది గంజాయి వస్తుంది, బయట నుంచి అది డ్రగ్స్ వస్తుంది. దాన్ని అడ్డుకుంటున్నామంటే అదే సంస్థలని వీళ్ళు పట్టుకునేది వీళ్ళే, ప్రోత్సహించేది వీళ్ళే ఉన్నారు. లోపల నుంచి లావాదేవీలు అరికట్టడం ప్రయత్నం చేశారు. అరికట్టడానికి ప్రయత్నం చేశాం. చెంచుల్లో వాళ్ళకి కొంచెం అవగాహన కల్పించారు. వాళ్ళకి రాజకీయ జ్ఞానం తీసుకొచ్చారా? చాలా వరకు మనము ఎంత చెప్పినా 50% నేర్పగలిగినాం సార్. వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ ముందుండి పోరాటాలు కానీ, దాదాపు అడివాకి చట్టాలు ఎట్లా, మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు రాజ్యాంగం ఉంది, దేని ఎట్లా ఉపయోగించుకోవాలా. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఫారెస్ట్కి రావాలంటే ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ కాదు, యాక్చువల్లీ చెంచుల పర్మిషన్ తీసుకోవాలి. చెంచులకు ఉన్న హక్కులు అప్పట్లో ఉన్న రాజ్యాంగ ప్రకారంగా పోతే జీవో ఫారెస్ట్లకు ఎంటర్ కావాలంటే మంత్రి కానీ గవర్నర్ రావాలన్నా కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఇవాళ ఎక్కడ ఉంది పర్మిషను? అధికారుల చేతిలోకి వెళ్ళిపోయింది తప్ప వాళ్ళ హక్కులని ఎవరికంటే ఇప్పటివరకు ప్రశ్నించే వాళ్ళే లేకుండా పోయారు. ఇప్పుడు మీరు అప్పుడు చేసిన కార్యక్రమాలు చేశారు, బయటకు వచ్చారు కదా. అవును సార్. ఇప్పుడు మీరు చేసిన కార్యక్రమాలకు అభివృద్ధి చెందిన ఒక గ్రామం ఇప్పటికైనా ఉందా? ఉన్నాయి సార్. సాధ్యమైనంత వరకు ఇప్పుడు పొడి భూమి అనేది దాదాపు ఈ ఏరియాలో ఒక 10-15 వేల ఎకరాలు ఇప్పుడు రైతులు చేసుకొని బతుకుతున్నారు. కానీ అడే ఇప్పుడు ఏమైంది, ఫారెస్ట్ వాళ్ళు పట్టాలు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. పొడి భూములకు గవర్నమెంట్ పట్టాలు ఇస్తున్నది, కాకపోతే ఆ భూమి చేసుకొని బతకగలుగుతారు కానీ వాళ్ళకు ఉపయోగపడలేకపోతుంది. ఓకే, మొత్తగా అన్న ఇప్పుడు ప్రజల కోసం కార్యక్రమాలు చేపట్టారు. మీరు చేసిన దాడుల గురించి చెప్పండి ఒకసారి. తప్పని పరిస్థితుల్లో అచ్చంపేట పోలీస్ స్టేషన్ ఒకటి సార్. అది ముత్తయ్య గారని సిఐ ఉండే ఒక ఆయన. ఎంతసేపు ఉన్నా దళాన్ని కొట్టేస్తున్నాం, ఇంకా 2 రోజుల 3 రోజుల అచ్చంపేట దళం వెళ్ళిపోతుంది, ప్లాటును కొట్టేస్తున్నాం, అయిపోయాయి అంటే వాస్తవానికి మా వాళ్ళు గిట దాడులకు పోయిర్రు, ఫెయిల్ అయినాయి. వాడు ఇంకా దానికి ఆఫీసర్ గారు ఏం చేశారంటే వీళ్ళు చేయలేరనే ఓపుకు వచ్చేసారు. మేమేం చేసినాం, ఇలా ప్రకటించి రేపే కొట్టేసి చెప్పి కొట్టారా? చెప్పి ప్రకటించి కొట్టాం. ఇంకొకటి ఎలా చేశారు అంటే ఏకేలు 2 తీసుకొని ఎట్టన చేసి ఈ యాక్షన్కి కొట్టాలి, దళాన్ని కొడతా అని చెప్పేసి ఒకటే ప్రకటిస్తున్నాడు. ప్రజలలో మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఆఫీసర్ని బెదిరించి మనలా పార్టీని బెదిరిస్తూ పార్టీకి సహకరించకుండా పబ్లిక్ మీద ప్రెషర్ చేయగలుగుతున్నాడు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళి దాన్ని అర్థం చెప్పాలి లేకపోతున్నాము. ఏంటి జాబు తన కోసానికి తన కుటుంబ కోసానికి చేస్తుడే ఛాలెంజ్ చేస్తున్నాడు. మనం ప్రజల పక్షాన చేస్తున్నప్పుడు దీన్ని ఛాలెంజ్ తీసుకోకపోతే కరెక్ట్ పొజిషన్ కాదనేది పార్టీ నిర్ణయించింది. చలో ఎవరెవరు పోవాలా, ఈ వ్యక్తి పోవాలా, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, పార్టీ బాధ్యత నువ్వు చేయాలి అని చెప్పేసి అప్పచెప్పింది. అప్పట్లో అదే ఎస్ఐ దగ్గర పోయి అదే సిఐ దగ్గర పోయి ఇంకా 2 రోజులకు దాడి జరుగుతుందనగా వాళ్ళ ఎదురు కూర్చొని మాట్లాడొచ్చి 3వ రోజు స్టేషన్ మీద దాడి. అంటే మిమ్మల్ని గుర్తుపట్టలేదు వాళ్ళు? అంటే మనము రెక్కి చేసేటప్పుడు అంత అలకకుంటే మనం ఎట్లా పోగలుగుతాము? మనకు ప్లాన్ మనకు ఉంటుంది,
మనం చేసే విధానం మన కాడ ఉంటేనే మనకు పార్టీ అప్పచెప్తుంది. పార్టీ బాధ్యత వహించి మనం సాగుకైనా తెగిడిసి చేయాలనేది ఒక ఆలోచన. ఆ అచ్చంపేట పోలీసు మీద దాడి సక్సెసా ఫెయిలా? సక్సెస్ అంటే మనం దాడి స్టేషన్ మీద చేయలేదు, బయట ఉన్న ఆఫీసర్ల మీద కొట్టాలి, ఏదో ఒకటి అచ్చంపేట పోలీస్ స్టేషన్ మీద మనము కొట్టాలి అన్నప్పుడు మనము సివిల్లో ఉన్నారు వాళ్ళు, ఆడికి బ్రష్లో పెట్టి కొడితే ముగ్గురు ఓడిపోయారు. ఓకే, తర్వాత ఆ తర్వాత సంతోష్ని, మా గురువు అయిన సంతోష్ని ఈ యాక్షన్కు వాళ్ళు అడ్డం పెట్టుకొని అతన్ని ఛత్తీస్గఢ్ పోవాలి. ఛత్తీస్గఢ్ పోతున్న క్రమంలో వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబాన్ని కలవనిక ఏర్పాట్లు చేసుకొని పోయేటప్పుడు అక్కడ ఉన్న కోవట్లు దాన్ని సంబంధించి తోలుకుపోతున్నప్పుడు ఇతను పట్టియాలని ఒప్పందం చేసుకున్న వ్యక్తులు రకరకాలుగా ఇబ్బందులు పెట్టి పట్టించిన తర్వాత మళ్ళా పార్టీ ఒక క్యాంపెయిన్ తీసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలని, మెయిన్ లీడర్లను ఎవరినైనా కొట్టాలి మనము అన్నప్పుడు మళ్ళీ అచ్చంపేట దగ్గర పోయి వచ్చారు మా వాళ్ళు. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ దాన్నే మళ్ళీ ప్రయత్నించినాం. ఎవరు అవతల బాధ్యతలు? అవతల కాంగ్రెస్ కార్యకర్త, ఈతల పార్టీ బాధ్యత మనం ఊహించినాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఓకే. అయితే ఆ తర్వాత మనము వచ్చిన తర్వాత అదొకటే కాదు, మనము పెద్ద మొత్తంలో మనం ఒక నాయకుని కోల్పోయినాం. దీనికి ప్రతీకారం దాడులు ఇంకా ఉండాలి అనే ఆలోచనతోటి మళ్ళా స్టార్ట్ అయినాయి. అక్కడ నుంచి పోయి ఆత్మకూరు ఎస్ఐని కొట్టాం. ఆత్మకూరు తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ మన మీద దాడి 7 వరకు పసుపుల దగ్గర వచ్చిన దగ్గర దాడులు జరిగినాయి. వాళ్ళ బైక్ల మీద మనం నడిచి, అంటే దాడులు ప్రతి దాడులు చేయడం వల్ల మీకు వచ్చేది ఏంటి? అంటే మేము ప్రతి దాడి చేయాలి. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా పోలీసులకి. అయితే దీంట్లో ఏంది సార్ అంటే, వాస్తవానికి దాడి చేయడానికి మేము ఎలాంటి పార్టీ కానీ, పార్టీలో పనిచేసే వాళ్ళు కానీ ఎలాంటి ఆలోచన విధానం చేయదు. అయితే పార్టీ విధానాన్ని మనము ముందుకు తీసుకుపోయేటప్పుడు పొలిటికల్ లీడర్ల భద్రత కోసానికి డిపార్ట్మెంట్ తయారు చేసుకున్నారు. అది ఎవరి కోసానికి? ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థ అయితే ఇప్పటివరకు కాదు. అది ఎంతసేపు ఉన్న పొలిటికల్ లీడర్కు, దేశాన్ని దోసుక తినే వాళ్ళకు భద్రత కోసానికే తప్ప ఎలాంటి ప్రయోజనాలు లేవు. ఆ సంస్థని అడ్డు పెట్టుకొని పార్టీని దాడులు చేయడము, ప్రజల మీద దాడులు చేయడము, దాన్ని తప్పని పరిస్థితుల్లో వాళ్ళ మీద దాడులు చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళని ఏదో వాళ్ళకిట ఏ ఇంటి నుంచి పోయారు, అదే పేద ఇంటి నుంచి పోయి ఒక ఆఫీసర్ అయ్యండు. ఆ ఆఫీసర్కు కనీసము డ్యూటీ చేసేటప్పుడు మానవత్వం ఉన్న ఆఫీసర్ ఏమో దాడులు చేయడు, అతను టార్గెట్ చేయడు. అంటే నువ్వు ప్రమోషన్ల కోసానికి, నువ్వు ఉన్న రివార్డుల కోసానికి ఉరుకులాడి దాడులు చేసి పొలిటికల్ లీడర్ దగ్గర మెప్పు పొందిన ఆఫీసర్ మీదనే టార్గెట్ చేస్తాం. మీరు మొత్తం ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు ఉన్నారా? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుంచి మరి ఎందుకు బయటకు వచ్చారు? దాడుల్లో చురుకైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి. అయితే నా ఆరోగ్యం సంవత్సరం వరకు ఆరోగ్య సమస్య బాగా ఎంటాడిన తప్పు క్రమంలో ఇంకా నేను తప్పని పరిస్థితుల్లో పానంతో దొరికింది అనుకో ఎక్కడన్నా, పార్టీకి నా వల్ల డ్యామేజ్ అవుతుంది. ఎందుకు నేను ఆడికి చెప్పిన, నా ఆరోగ్యము ఖరాబ్ అయిన తర్వాత గిట్ట 3 నెలలు పార్టీకి చెప్పిన నా వల్ల అవుతలేదు, బయటకు వెళ్తా అని. పార్టీ చెప్పినట్టే వండుకుంటూ వచ్చిన. నేను వండుకుంటూ వచ్చి ఆ తర్వాత వెళ్ళిపోయినా పార్టీకి నేను ఎలాంటి ఎంటిక మందం గిట్ట పార్టీ మీకు అనుమతి ఇచ్చిందా? ఇచ్చింది. పొదువు కానీ ఆగు గివులాడింది. ఈయన పరిస్థితిలో నేను ఉండలేను, నా వల్ల అయితే లేదు అని చెప్పి వెళ్ళినా సార్. ఎవరి ద్వారా మీరు లొంగిపోయారు? లొంగిపోలేదు సార్. ఒక 3 నెలలు నేను పార్టీకి ఏడ నష్టం చేస్తాను, నన్ను ఏమైనా ఇబ్బంది పెడతారో, నా భార్యకు కొంచెం ఎస్టీ అమ్మాయి, ఆమెకు మెచ్చుడి ఎక్కడైనా డిపార్ట్మెంట్ ఇబ్బంది పెట్టి పార్టీ గురించి చెప్తుందేమో అనే విధానానికి జడ్చర్లో పోయి మేస్త్రి పని చేసుకుని బతికినా సార్. నేను 3 నెలలు చేసుకున్నాక జ్వరంతో చేసుకొని నా పొట్ట గడుపుతూ తప్పని పరిస్థితుల్లో మా కుటుంబాన్ని తీసుకొచ్చి ఇదే అమరాబాద్ పోలీస్ స్టేషన్లో మా అత్తని, మా అమ్మని తీసుకొచ్చి మేళ పెట్టి, లొంగువాటు మేళ, మీరు రాండి కొడక అని చెప్పేసి పిలిపించినప్పటికి అప్పటికి నాకేందంటే కాకగడ్డలై సిమెంట్ పడక అప్పటికి జ్వరం ఉండి నేను ఏమో చనిపోతానేమని నా భార్యకు ఒక టెన్షన్ మొదలైంది. ఇంకా పోదాంపా, ఏదైతే మీ వాళ్ళ కడుకు ఆలోచన తీసుకుందాంపా అంటే, మా వాళ్ళు అప్పట్లో పరిస్థితి బాగాలేక నేను వచ్చిన నీ కొడుకు అని చెప్పేసి ఒత్తిడి చేసినందుకు హైదరాబాద్లో పోయి కూలి చేసుకుని బతుకురు మా వాళ్ళు.
అయితే ఇక్కడ భువనపల్లిలో మా అన్న ఉంటాడు, అతను బాగా లైక్ చేస్తాం. అతను ఏం చేసిన సీనియర్స్కి ఇంటిమేషన్ ఇచ్చుకున్నాడు. మనం పోయి ఇంటికాడ పోయిన తర్వాత నా కోసం ప్రత్యేకంగా ల్యాండ్ ఫోన్ పెట్టుకున్నాడు. పెట్టుకొని అక్కడికి పోయిన తర్వాత మా పెద్దమ్మ కాడికి పోతే మా అన్నకు ఫోన్ చేసి చెప్పి అప్పుడు సీనియర్స్ తోటి మా అన్న కలిసి వచ్చి బండ్లు ఆడ పెట్టుకొని వచ్చి ఆ గొర్రెల కాడ వండుకున్నాయి. వీళ్ళ మీద నమ్మకం లేక నాకేమైనా ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ వెళ్ళలేను కదా ఇంటి నుంచి అని చెప్పేసి బయట పోయి పండుకున్నాను. బయట కూర్చున్న తర్వాత ఏందిరా మరి సరెండర్ అవుతావా ఏం సంగతి అని అడిగాను. లేదన్న ఫస్ట్ అమ్మ నాయన కాడికి పోవాలి. నేను అమ్మ నాయన కాడికి పోయిన తర్వాత అప్పుడు ఆలోచన చేస్తా. చలో అమ్మ నాయన ఏడ చేస్తారు, ఆయన హోమ్ మినిస్టర్ ఇంట్లో నాయన పని చేస్తున్నాడు, ఇది గోడను నీళ్ళు పట్టాల. అయితే సరెండర్ అయితే ఏంటంటే మనం ఆడికి పోతే జానారెడ్డి అప్పుడు అక్కడికి పోతే మనం మన సొంత ఆలోచన పోవాలన్నా వద్దా అనేది కొద్దిగా కుటుంబంతో డిస్కషన్ చేయాలి. ఆరోగ్యం కుదురపడ్డంగా వెళ్ళాలన్నా లేకపోతే మనం సరెండర్ కావాలన్నా అనే ఆలోచన సందిగ్ధంలో ఉన్నా. బయటకైతే వచ్చిన మళ్ళీ నా వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరుగుతుంది అని ఆలోచన చేసుకొని స్థిరంగా కొద్దిగా ఎటుగా కూడా అయిపోయినా, మధ్యలోనే అయిపోయినా. ఈయన పట్టించిన తర్వాత నైట్ 1 గంటలకు అరే బండి ఉంది మా అమ్మ నాయన అక్కడికి పోదాం హైదరాబాదు. అమ్మ ఎడ ఉంది, నేను వస్తా సరెండర్ అయ్యేటప్పుడు పోతా ఇంకా ఇలా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోతా, ఈ నుంచి మా ఇంటికి పోయింది, గోనెంపల్లి పోయింది. యాక్చువల్గా ఈ నుంచి ఆడికి పోయిందంటే నాకు 2 గంటల టైం మా ఇంటికి పోనీక. వీళ్ళు చెప్పిన ఒక్క మాట మీ అమ్మ ఇంటికాడ ఉందంటే వెళ్ళిపోతా. వీళ్ళ స్వార్థం కోసానికి దాన్ని నేనే మూసిపెట్టి మా అమ్మకి తెలియకుండా నన్ను నైట్ 1కి పట్టించు. గిరే అని ఒక్క పిలుపు పిలిస్తే సార్ ఈ పెంటగడలను పెంటపుట్టి అలా ఫుల్ ఉంది, అది వానకాలం దశదీపాలకు. గిరే అని ఒక పేరు పెట్టి పిలిస్తే బండ్లేమో స్కూల్లో పెట్టిరు. మా అన్న కదా నేను నమ్మి ఉంటే దాదాపు 40 మంది దగ్గర ఉండు. అప్పుడు ఉరికొచ్చి ఎస్ఐ పట్టుకొని హీరో 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 అంటాను. అంటే ఆ రాత్రి సరే నీవు బాగున్నావు మాట్లాడినావు బాగుంది, అదే నేనే వేపన్ తీసుకొని దాడి చేసిన అనుకో ఎవరు అక్కడ తోలుకొచ్చిన వాళ్ళు నష్టపోయినా కష్టమే, ఇక్కడ నేను చనిపోయినా మా అమ్మ నాయన ఊరుకోరు కదా. అంటే అప్పట్లో డైరెక్ట్ అడిగాను నన్ను ఒక కానిస్టేబుల్, ఇప్పుడు కొట్టేసి ఎవరు దిక్కు నీకు అని అడిగాడు. సార్ నేను చచ్చిపోయే ముందర ఒక్కనైనా చంపుతా మిమ్మల్ని, చంపుతారని చెప్పిన. అన్న వరకు ఎస్ఐ ఉండి తిట్టిండి వాళ్ళని. తిట్టినాక బంద్ చేసినాక ఆ నైట్ తీసుకొచ్చేసి ఆయన ఇంట్లోనే పండబెట్టుకున్నాడు. పండబెట్టుకొని తెల్లారి నీర కాసి పొద్దుగాల తీసుకుపోయి సరైన చేసింది సార్ ఇక్కడ మామనారు. అయితే నాకు అప్పటి వరకు నన్ను ఉంచుతారనే నమ్మకం అయితే లేదు. ఓకే, ఎందుకంటే 199 కేసులు వాళ్ళ మీద దాడులు చేసినవి ఉన్నాయి, గట్టి ఆఫెన్స్లే ఉన్నాయి. అయితే నన్ను ఎట్లా ఉంచరు అనేది నా ఆలోచన విధానం. ఇంకా పొద్దుగాల వీళ్ళందరినీ మాజీలని నన్ను మంగళాన్ని పిలిచి కటింగ్ చేయించి ఒక జత బట్టలు తెప్పించి వాళ్ళ మా భార్యకి ఇచ్చి తానం చేయించి బయటికి కంపౌండ్లోకి తీసిన తర్వాత వీళ్ళందరూ కంపౌండ్లో కానీ వస్తే బతికినారు అనుకున్నాను. అప్పటి వరకు నేను లేను, కొట్టేస్తారు ఎప్పుడోసారి అయితే కొట్టేస్తారని డిసైడ్ అయినా. సరెండర్ అయిపోయారు, అరెస్ట్ చేశారా లేదు పంపించారా? ఇంకా సరెండర్ చూపించారు సార్. ఇంకా అంటే ఈయన మా అన్న పెద్ద మనిషి టీడీపీ తాలూకా ఇన్ఛార్జ్ అనమాట. అప్పుడు ఎవరు ఎస్పీ ఎవరు అప్పుడు చార్చిన మేడం. అయితే వాళ్ళు ఆఫీసర్ సరెండర్ అయిన తర్వాత మీకు ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అందే? అంటే సరెండర్ అయిన తర్వాత మనకు డిపార్ట్మెంటు వాళ్ళకు డంపులు చూపించలేదని, పబ్లిక్ని చూపించలేదు, మీకు సహకరించిన వాళ్ళు చూపించలేదని చెప్పేసి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నది. కానీ మజీ సిఐ గారు సరే ఆయన ఒక మానవత్వంతో ఆయన నీ బతుకు తీరు పెట్టరా, నువ్వు సరే మాకంటే సహకరించకపోతే నీ బతికెట్లా ఏం చేస్తావు అని ఆలోచన చేస్తే ఈ ఎస్ఐని అడిగితే ఇది కార్పొరేషన్ కోసానికి బండి తెచ్చుకుందామని, నా బతుకు తెరువు కోసానికి సరెండర్ అయినప్పుడు కార్పొరేషన్ నుంచి సపోర్ట్ చేస్తే బండి తెచ్చుకుందామని సుమో కోసం లెటర్ తెచ్చుకున్నాను సార్. ఆ లెటర్ చింపేసాను. సార్ నేను ఇది తెచ్చుకున్నా, మీరు సహకరించండి, మాట్లాడండి ఆఫీసర్ తోటి అని చెప్పేసి ఐటీడీపీఓ కాడికి పోయి. ఎవరు చెప్పారు? ఎస్ఐ పేరు శ్రీనివాసులు. ఇంకా రషి బోషి అంటే ఆయన కాళ్ళ కింద మనం ఎంతసేపు ఒక వర్కర్ లెక్క పనిచేయాలనే ధోరణిలో పోయిండు. అందరూ మాజీల లెక్క చేస్తాడు ఈయన,
ఇంటడేమనే ఆలోచన చేసాను. నువ్వు నాకు ఏది పెట్టకున్నా సరే నా బతుకు నేను బతుకు నా స్వేచ్ఛగా వదిలిపెట్టాలి అని చెప్పేసి అప్పుడు సిఐ దగ్గర పోయి కూర్చొని నీకు బాధ ఏంటంటే, సార్ నా పరిస్థితి ఇది కాదు, నేను పోయి ఓన్గా పని చేసుకుంటా, నన్ను ఇచ్చలవిడే విడిచిపెట్టాలి, నేను పార్టీకి నష్టం చేయను, మీకు నష్టం చేయను, నాకు నా సమాజంలో పబ్లిక్ ఉన్నారు కదా వాళ్ళతో పాటు వాళ్ళకి న్యాయం చేస్తూ నేను కూడా నా బతుకు దేలాడుకోవాలా, మరి ఏం సార్ ఎన్ని రోజులు ఉండాలి మీ స్టేషన్లో అని ఒక వారం 10 రోజులు గెస్ట్ హౌస్ ఇచ్చారు నాకు సపరేట్గా. అప్పుడు ఈ రజిత రమాకాంత్ వీళ్ళందరూ సరెండర్ అయ్యి మళ్ళీ ఆ గెస్ట్ హౌస్కి చేరారు. వాయబ్బా ఇది కాదు, మనం బయటికి వెళ్ళాలి, దగ్గర దగ్గర ఉండే సమస్యలు తెచ్చుకోడు ఇక్కడ, దూరంగా వెళ్ళాలి సార్, నాకు ఇది కాదు, మరి ఆర్థిక పరిస్థితి అక్కడ రూపాయి లేదు, మరి ఏం చేయాలి సార్ అంటే అప్పుడు సిఐ ఎస్ఐకి చెప్పి అవతల ఒక రూమ్ 500కు రూమ్ కిరాయి ఇప్పించాను, ఒక నెలకు ఇప్పించినాక మళ్ళీ మన పరిస్థితి బాగాలేకపోతే కుటుంబంతో 5-10 తెచ్చుకొని అక్కడ ఉండి తప్పని పరిస్థితుల్లో ఆ సిఐ మళ్ళీ బదులు ₹1,00,000 ఇచ్చి బండి మళ్ళీ ట్రాక్టర్ కోసానికి ఆయన ఒక కానిస్టేబుల్ ఇచ్చి ఇంకా రూపాయలు లేదని చెప్పేసి తిప్పి ఐటీడీ పిఓ కాడికి పోతే వాళ్ళు లెటర్ ఇచ్చింది, శాంక్షన్ లెటర్. అది మళ్ళీ ఏం చేయాలి, సేమ్ మళ్ళీ ప్రైవేట్గా మనం వీళ్ళు సరెండర్ అయిన తర్వాత మనకి ఏదో ప్రోత్సహిస్తారు, గవర్నమెంట్ ఏదో వస్తుంది అనే భావన పబ్లిక్లో కల్పిస్తారు తప్ప ప్రైవేట్ ఫైనాన్స్కి సపరేట్గా మనం తెచ్చుకున్నా అది ఆరామ్స్ సార్. ఇది మళ్ళీ ఈ ఆఫీసర్లతోటి సహకరించామని చెప్పాలి, ఆ బ్యాంకుని గీములాడాలి, మళ్ళీ ఫైనాన్స్ని గీములాడాలి, ఈ రకరకాలుగా పట్టా మన మీద ఉంటేనే వాళ్ళు లోన్ ఇస్తారు. అట్లా లాస్ట్కు తిరిగి 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 మా అత్తగారి భూమి మా మామ పేరు మీద ఉంటే దాన్ని ఏం చేసిండు, మా బామ్మడిది పెద్ద బామ్మడిది తప్పదు ఈయన పట్ట చేసుకుంటే ఈయనకే పోతుందేమో అనే అపోహలు వాళ్ళకి నేర్పారు. అయితే అతను ఏం చేసిండు, ఒక బుక్ తయారు చేసి బ్యాంకులు ఇచ్చిండు. బ్యాంకులు ఇచ్చి తిరిగి ఆయన మధ్య సరే తిట్టిండు, మీ బామ్మడిది మీ శిలనే కదా 10 మందిలో బతుకుతున్నాడు, ఎట్లా మీరు పొలిటికల్గా ఆయన టార్గెట్ చేయడం ఇప్పుడు కాదు, దూరంగా ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు టార్గెట్ ఇవ్వం, కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు మీరు అందరూ సహకరిస్తేనే వాళ్ళు బతుకుతేనే మీకు ట్రాక్టర్ లోన్ వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ లోన్ ఇచ్చింది, ఏది ఎస్బీఐ బ్యాంక్లో లోన్ ఇచ్చింది. అవి ఇచ్చిన తర్వాత కడుతూ పోయినా ఎంత పోయినా కానీ మనకు వచ్చిన 200-300 వస్తే మనము మితికిదిగా పోతుంది. అది లాస్ట్లో కట్టంగా 270కి బండి మనకు తెలియకుండా గుంజుకుపోయారు. ఎవరు? బ్యాంక్ వాళ్ళు. ఇంకా దేవుడు అని చెప్పేసి మళ్ళీ ప్రైవేట్ ఫైనాన్స్లో పోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడు ప్రస్తుతానికి ట్రాక్టర్ ఉంది సార్, ట్రాక్టర్ నడుపుకుంటున్నారు. ట్రాక్టర్ నడుపు. ఈ మధ్యకాలంలో నయీం అనే వ్యక్తి అప్పుడు మీకు ఎదురయ్యాడు, ఒక్కసారి మీకు మిస్ అయ్యాడు అక్కడ ఏపీటీలో. అయితే 3 సార్లు మిస్ అయినాను సార్. అయితే ఈడ మన పరాబాద్ కోట అని చెప్పేసి ఈ శేషన్ అని మునలూరు అంటాడు, అతను బొంత పార్వతమ్మ అని బొంత లింగమే అని చనిపోయాడు పార్టీలో. పార్వతమ్మల చెల్లెని శేషయ్య చేసుకున్నాడు. అయితే వీళ్ళు ఏంటంటే అప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదనే విధానం కాదు, అది టూరిజంలో నయం ఇతను పెట్టించిండు అక్కడ. అంటే శేషన్. అయితే దాని విషయం ఎలా ఏమైంది సార్ అంటే, పార్టీకి చెందిన వ్యక్తిగత ఆడపిల్ల అంటే ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయొద్దు, మనము ఇబ్బంది పెట్టొద్దు అనే ఆలోచన విధానంలో అతను ఏమనలేదు, మేము హెచ్చరించేది కానీ ఏమనలేదు. అయితే ఆడ ఏపిటి ఉంటే నయం స్మార్ట్గా తయారయ్యారు. అంతవరకు జుంపాలు ఉండేది సార్. ఆ వచ్చిన టైంలో నీట్గా కట్ చేసుకున్నాడు, హాయిగా ఉన్నాడు, ఒక టూరిస్ట్ లెక్క ఉన్నాడు అన్నమాట. అయితే పోతుంటే తిరుగుతుంటే అయితే యాక్చువల్గా నేనేంది ఈ వ్యక్తి ఓడబ్బా కొత్తగా వచ్చిండు, ఎప్పుడైనా గడ్డం కానీ ఏదైనా మాస్క్ కానీ ఉండేది, ఆ రోజు మాస్క్ లేదు, నెత్తి లేదు, ఏదో ఒక పొలిటికల్ లీడర్ లేక తిరుగుతున్నాడు. ఏందబ్బా అని చెప్పేసి కిరణ్ అనే పిల్లగాడు అతను అబ్జర్వేషన్ చేసిండు. అయితే టార్గెట్ ఏంటంటే మేమిద్దరం బయటికి వెళ్తాం, అలా ఆయనను కొట్టేయద్దు, పానంతుకు దొరకాలి మేము, అలా ఆలోచన విధానం. అయితే ఆ పిల్లాడు అంతకంటే ముందే చెప్పిండు, ఆడికి వస్తుండే ఖచ్చితంగా జాగ్రత్త అని చెప్పేసి చెప్పాడు. నేనేం చేసిన ఇక తిరుగుతా దగ్గరికి వచ్చేసాను సార్. ఇట్లా నేను పోతుంటే సింపుల్గా లింక్ కట్టుకొని పోతుంటే వచ్చేసి దగ్గరికి వచ్చి రేట అనుకోని పోయాడు. మళ్ళా చేలో వెళ్ళిపోయినా, వేపన్ లేదు నా దగ్గర. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నయం పలానా వ్యక్తి అని చెప్పేసి అతను తీసుకొచ్చి ఇంటర్గేషన్ చేసినాక నేను చేస్తలేను, ఆయన ఎవరో తెలియదు అని చెప్పేసి చేసిన మాట్లాడండి. అక్కడ నుంచి ఎలగొట్టిన తర్వాత వచ్చేసి మళ్ళీ 3 నెలల్లో సేమ్ అదే పని చేసాను. తప్పని పరిస్థితుల్లో కొట్టినాం మేము. కొట్టిన తర్వాత
మందలు ఇచ్చిన తర్వాత మళ్ళీ టోటల్గా నయం దగ్గరికి వెళ్ళిపోయాను ఇక శేషన్న. చేశాను. అట్లా జరిగింది సార్ అది. ఓకే, ఇప్పుడు చివరిగా ప్రశ్న చెప్పండి. నల్లమల్లలో ఒకప్పుడు వెళ్ళారు, పనిచేశారు, వచ్చారు, ట్రాక్టర్తో జీవితం నడుపుతున్నారు కదా. మీ పరిస్థితి ఎలాగుంది, కుటుంబ ఆర్థిక పరిస్థితి? సాధారణంగా మాజీ మావోయిస్టులు అంటే సెటిల్మెంట్ చేసుకుంటూ బతుకుతారని ఒక అపోహ ఉంది బయట. మీరు ఆ సెటిల్మెంట్ చేస్తున్నారా, లేదు ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నారా? సార్ ఇప్పటివరకైనా నా పద్ధతి ఏంటంటే పార్టీ నేర్పింది ఒక్క ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని గౌరవిస్తూ వాళ్ళకున్న సమస్యను కానీ మనకున్న సమస్యను కానీ ఆర్థిక లావాదేవీలు కాకుండా ఒక ప్రేమతో ఎలా చేయించుకోవాలనేది నేను పార్టీ దగ్గర నేర్చుకున్న విధానం సార్. నాకు ఇప్పటివరకు నేను ఆర్థిక పరిస్థితి లావాదేవీల కోసానికి నేను ఇయ్యాలడి కాదు, ఇంకా ఎప్పటికీ నేను చచ్చేంత వరకు నేను ఆశించన్నది. నాకు కావలసింది ఏంటంటే వ్యక్తులు కావాలి, అలా ప్రేమ కావాలి నాకు తప్ప నేను ఎలాంటి సెటిల్మెంట్ కానీ వాళ్ళ దగ్గర లావాదేవీలు ఏమైనా వస్తాయనేది ఎప్పటికంటే నేను భావించలేదు సార్. ఇప్పటివరకు నాకు ఆ పార్టీ ఏదైతే నేర్పిందో దాని మీదే నేను కట్టుబడి ఉన్నా. ఇప్పటికైనా నేను ఎలాంటి రాజకీయ నాయకులు పిలిచినా ప్రజల ఆ గేరీలో కానీ ఆ చుట్టుపక్కల ఏ సమస్య ఉందో ఆ సమస్య మీద డైరెక్ట్ పోరాడతా, నేను డైరెక్టే మాట్లాడతా. వాళ్ళు కోపం పెట్టుకుంటున్న మీద కానీ నేను ఎన్నడిగిట దానికి లొంగను. నేను ఎంతసేపునో ఇప్పటికే నేను చనిపోయేంత వరకు నేను ఎప్పటికిట నేనున్న ఏరియాలో నా కాడికి అన్న వచ్చిన వారికి ఎలాంటి సమస్య ఉన్నా ఎదురుపడతా సార్. పార్టీకి దూరమైన ప్రజల సమస్యల పోరాటాలు మాత్రం ముందే ఉండాలంటున్నాడు సాగర్ అలియాస్ బాలన్న. పార్టీ నేర్పిన క్రమశిక్షణ, పార్టీ నేర్పిన సిద్ధాంతం దానికి ఇప్పుడు నరాన ఉంది. నేను దూరంగా ఉండొచ్చు కానీ ప్రజల సమస్యలకు ఎక్కడొచ్చినా ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటారంటూ చెప్తున్నారు. సాధారణంగా మాజీ మావోయిస్టులు అనగానే సెటిల్మెంట్ చేసుకుంటూ బాగా సెటిల్ అవుతారని ఒక అపోహ నుండి ఇప్పుడు మనం చూస్తున్న మాజీ మావోయిస్టులు అందరూ కూడా సాధారణ జీవితం గడుపుతున్నారు. వీళ్ళు ప్రజల కోసం పనిచేశారు, కానీ ఇప్పుడు వాళ్ళ జీవన విధానం చూస్తుంటే చాలా చెప్పకూడని పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మాజీ మావోయిస్టులు అనగానే ఒక అపోహ నుంచి బయటికి రండి అంటూ ఈ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇంకొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ, నమస్తే అన్న, థ్యాంక్ యూ.